ఇక 22A సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వేగంగా స్పందిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 22A జాబితాలో భూమి ఉందనే కారణంతో రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించొద్దు అని ప్రతి కేసును పరిశీలించి అర్హులైన వారికి వెంటనే న్యాయం చేయాలి అని అధికారులను ఆదేశించారు. 22A పై ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నామన్నారు. మంత్రి ఆదేశాలతో కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి అని పర్యవేక్షించారు. సంబంధిత భూమి ఒకవేళ 22/Aలో నిషేధిత జాబితాలోకి వస్తే ఎందుకు వచ్చింది, అందుకు సంబంధించిన రికార్డులు ఏం చెబుతున్నాయి, ప్రస్తుత భూమి వాస్తవ పరిస్థితి ఏంటి, హక్కుదారుడి వద్ద దగ్గర ఉన్న పత్రాలు ఏంటి, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు ఏంటి, ప్రభుత్వ రికార్డులో ఉన్న వివరాలు ఏంటి, వీటన్నిటినీ పరిశీలించిన తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి అని మంత్రి సూచించారు. రిజిస్ట్రేషన్ కి అవకాశం లేని వాటికి ఎందుకు సాధ్యం కాదో కూడా దరఖాస్తుదారులకు స్పష్టంగా చెప్పాలని, నిబంధనల ప్రకారం ముందుగా చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజుని తిరిగిచ్చేసేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మంత్రి గారు చెప్పారు సరే, కానీ ఇవి మంత్రి గారు చెప్పినట్టుగా అమలు అవుతాయా? గ్రౌండ్ లో ఉన్న వాస్తవాలు ఏంటి? అంటే ఇప్పటి వరకు ఒక టెక్నికల్ ఇష్యూ మాత్రమే అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏ మానవ తప్పిదం అనేది లేదంటున్నారు. సో ఎవరు మరి రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు, ఎందుకు ఇలా జరిగింది అనేది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? ఇప్పటికే క్లియర్ కట్గా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. 22A ఏదైతే ఉందో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఈ బాధితుల పక్షాన ప్రభుత్వం అండగా ఉండాలి. అందుకు తగ్గట్టు విధంగా ఎవరైతే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో, అదేవిధంగా ఆస్తులు ఉంటాయో వాళ్ళు జెన్యున్గా ఉంటే అవన్నిటిని కూడా ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా వాటిని రిజిస్ట్రేషన్ చేయాలనేది కూడా రాజిరెడ్డి, మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో అది ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు, కానీ గ్రౌండ్ లో అది జరుగుతోందా? నిన్నటి మన పరిస్థితులను గమనించినట్టయితే ఫాస్ట్ ట్రాక్ పద్ధతిన జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, అడ్డగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి 22Aలో ఉన్నటువంటి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి, పోచారంలో ఉన్నటువంటి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులకు కూడా. అసలు నిషేధిత జాబితాలో పడడం ఎందుకు పడ్డది, పడడానికి కారణం ఏంటి, పూర్వాపరాలన్నింటినీ కూడా క్రాస్ చెక్ చేయండి. గతంలో జెన్యున్గా ల్యాండ్ ఉన్నా, ఆస్తులున్నా, తర్వాత బిల్డింగ్స్ ఉన్నా వాళ్ళ పేరు మీద ఉంటే జెన్యున్గా ఉంటే చేసేయండి. లేకపోతే ఒకవేళ మీరు వాళ్ళు పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ ఏదైనా తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించారు, 22Aలో నిషేధిత జాబితాలో ఎందుకు పడ్డది, మీ ఆస్తి ఎందుకు పరిగణించబడదు, అన్ని వివరాలు చెప్పుతూ. కానీ ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అన్ని సక్రమంగా ఉంటేనే కొంత చేతి వాటం చూపిస్తుంటుంటారు, జేబు తడుముకుంటూ ఉంటుంటారు. సో ఇన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ అన్న తర్వాత ఎటువంటి ప్రలోభాలు, ఎటువంటి తడుపులు లేకుండా, చేతి బరువులు లేకుండా అంతా సక్రమంగా జరుగుద్దా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో? ఇప్పుడైతే తాత్కాలికంగా చేతు బరువులు అయితే పెట్టుకోరు. ఇప్పుడైతే చేతు బరువులకు దూరంగా ఉండాలి అనేది కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి. ఎందుకు అంటే ఎవరైతే ఈ సబ్ రిజిస్టర్లు వాళ్ళ విచక్షణ అధికారులను పూర్తిగా తొలగించారు రోహిత్, ఇప్పుడు మొత్తం కలెక్టర్ చేతిలోకి పోయింది, జిల్లా రిజిస్టర్ చేతిలోకి పోయింది. వాళ్ళు ఎలాంటి గైడ్లైన్స్ విడుదల చేస్తే వీళ్ళు దాన్ని ఫాలో కావాలి. సబ్ రిజిస్టర్లకు విచక్షణ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది ఈ 22A విషయంలో. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ యొక్క మామియాలు అయితే ఈ విషయంలో ఉండవు అనేది కూడా మనకు అర్థం. గుడ్ న్యూస్ ఏంటి అంటే 22A ఉన్న భూములు ఇప్పుడు మంత్రి ఆదేశాల తర్వాత రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి, రైట్? ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ లో రిజిస్ట్రేషన్స్ జరిగినాయి అంట. ఎట్ ద సేమ్ టైం మనం కూడా మీరు అన్నట్టే గురించి ఇప్పుడు అవే కదా అంటున్నారు, దీని వెనుక పెద్ద కుట్ర ఉంది, అవినీతి ఉందని అంటున్నారు. అవేమీ లేకుండా 22A బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్ని డాక్యుమెంట్స్ ఉంటే సక్రమంగా రిజిస్ట్రేషన్స్ అవుతాయి లేదనేది చూద్దాం. ఏదైనా లూప్ హోల్స్ ఉంటే కనుక అక్కడ వాటిని కూడా క్లియర్ చేయాలి, ఎందుకు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తున్నారు. కాబట్టి ఒక ప్రాపర్ ప్రొసీజర్ లో ఇప్పుడు అయినా వెళ్ళిద్దేమో చూద్దాం.